హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ సాహిత్య బర్త్‌డే ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. హెల్ప్ చేయండి చెల్లె. కొబ్బరికాయ ఇక్కడ సాయి పాటు వీళ్ళైతే టెంపుల్‌కెళ్లారు. అక్కడ సాయి గాడికి పంతులు గారు ఆశీర్వచనం ఇస్తున్నారనమాట. చాలు చాలు. సాహిత్య అక్కడ పూజ చేస్తుంది. ఇంట్లో రోజు అత్తయ్యని చూసి చూసి తను కూడా నేర్చుకుందనమాట. హారతి ఇస్తుంది అక్కడ. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత మేమందరం కలిసి నాగారంకైతే వెళ్ళినాం. అక్కడ అక్క వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. సుహవి అక్క, బావ, నేహాన్. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళినాము. మంచిగా ఆ రోజు బర్త్డే అంతే నాగారంలోనే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేము. ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇవంతా డెకరేషన్ అయితే అక్కనే చేసింది. బావ కూడా హెల్ప్ చేశాడనమాట. బెలూన్స్ అవన్నీ ప్రిపేర్ చేసాడు, బావ చేశాడు. యాక్చువల్గా మేము బయటకు వెళ్ళేసి వచ్చాము. నేను సురేష్ వెళ్ళేసి వచ్చేసరికి ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఇంకా ఇక్కడ అత్తయ్య ఏమో ఫ్రూట్ కస్టర్డ్ చేస్తుందనమాట. ఎవరి కోసం అనుకుంటున్నారా? సురేష్ కోసం. యాక్చువల్గా సురేష్ది, సాహిత్యది ఇద్దరిది సేమ్ డే బర్త్డే అనమాట. నేను ఈ స్టోరీ వాళ్ళిద్దరి బర్త్డే ఎలా వచ్చింది ఒకటే రోజు అనేది స్టోరీ తర్వాత చెప్తాను. చాలా నీట్‌గా చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇట్లా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. చాలా ఈజీ అండి చేయడం అయితే. కాకపోతే టైమ్ టేకింగ్ ప్రాసెస్.
మనం బెలూన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అట్లా. అండ్ ఇక్కడ సాహిగాడు కూడా వాడి బర్త్డేకి డెకరేట్ చేసుకోవడంలో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అక్కకి బెలూన్స్ ఇవ్వడము, కింద ఏమన్నా ఉంటే ఇవ్వమంటే ఇస్తుంది. తనకు కూడా ఫుల్ టైం పాస్ అయిపోయిందనమాట. ఇవన్నీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ డెకరేషన్ ఐటమ్సే కదా, బెలూన్స్ అవన్నీ. సో అట్లా అయిపోయింది. ఇంకా మా పెద్ద బావ కూడా వచ్చారనమాట సడన్గా బర్త్డేకి. అక్క వాళ్ళు ఆల్మోస్ట్ బెలూన్స్ అవన్నీ ప్రిపేర్ చేయడం అయితే 4 o'clockకి స్టార్ట్ చేశారు. 4 నుంచి ఒక 6:30, 6:45 వరకు అయితే డెకరేషన్ చేయడమే సరిపోయింది. ఇంకా ఈ లోపల కొద్దిసేపు మేము బయటికి వెళ్ళేసి వచ్చాము. తర్వాత పిల్లలు ఆడుకున్నారు. తర్వాత సాహిత్య ఏమో మంచిగా రెడీ అయ్యి కూర్చుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట. కాలనీలో ఉన్న పిల్లల్ని అందరినీ ఇన్వైట్ చేసాము బర్త్డేకి అయితే. వీళ్ళందరూ నేహానికి, సుహవికి బాగా ఫ్రెండ్స్. చెప్పాను కదా మా కాలనీ అంతా చాలా బాగుంటుందని. సో అట్లా మంచిగా అందరం అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. బర్త్డే స్టార్ట్ అయ్యకన్నా ముందే సాహిత్య కొంచెం స్నాక్స్ లాగా తింటుందన్నమాట. వీళ్ళకి పప్పలంటే చాలా ఇష్టం. సో తింటుంది. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తుంటే మేమైతే బర్త్డేకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఈ లోపల అక్క బావ వెళ్ళేసి కేక్ తీసుకొని వచ్చారు సాహిత్య కోసం. అంటే ముందే ఆర్డర్ చేశారనమాట. అది డెలివరీ తీసుకొని వచ్చారు వీళ్ళు వెళ్ళి. ఈ లోపల పిల్లలందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా అక్క బావ సెలబ్రేట్ చేశారు. అండ్ ఈ ఇయర్ కూడా అక్క బావని సెలబ్రేట్ చేశారనమాట. మొత్తం సాహిత్య బర్త్డే అంతా డెకరేషన్ చేయడం, ఇంకా కేక్ ఆర్డర్ చేయడం అవన్నీ అయితే మేమైతే ఇంకా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫుల్గా నాగారంకి వెళ్ళి. యాక్చువల్గా గచ్చిబౌలిలో చేద్దాం అనుకున్నాము. కాకపోతే నెక్స్ట్ డేనే సుహావికి గజ్జె పూజ ఉండే. తను కూచిపూడి నేర్చుకుంటుంది. వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో ఇయర్లీ వన్స్ చేస్తారు గజ్జె పూజ. సో ఈ ఇయర్ ఇంకా సాహిత్య బర్త్డే నెక్స్ట్ డేనే వచ్చింది. సో మేమే నాగారంకి వెళ్ళినాం అనమాట. ఇటు తిరగడం ఎందుకు అని చెప్పేసి అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి. సో సాహిత్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అవుతూ ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేస్తుండండి. బెలూన్స్ అయితే ఫుల్గా తీసుకొచ్చారు. వాటితో పిల్లలందరూ చాలాసేపు టైంపాస్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్. ఇక్కడ సుహావి, సాహిత్య, శ్రేయాద్య ముగ్గురు రెడీగా కూర్చున్నారు. నేను కట్ చేస్తా అంటే నేను కట్ చేస్తా అని చెప్పేసి. డాన్స్ చేసినంతసేపు ఎంజాయ్ చేసిండ్రు. తర్వాత వీళ్ళని బాగా కంట్రోల్ చేస్తుండే. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అని. వాళ్ళు ఒకరు అటు వెళ్తున్నారు, ఒకరు ఇటు వెళ్తున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు ఆ కిడ్స్‌లో. సో వీళ్ళందరినీ బావనే కంట్రోల్ చేస్తుండే అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఫుల్ నాయిసీగా ఉండే కొంచెం. కిడ్స్ అందరూ నాకు కేక్ కావాలి, నాకు కూడా కేక్ కావాలి, నేను కూడా కట్ చేస్తా కేక్. అందరూ అదే పనిలో ఉన్నారనమాట. నేను కట్ చేస్తా, నేను కట్ చేస్తా అని. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. And the star burn tonight. Happy birthday
birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. సాయిగాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు బర్త్డేని. అంటే తనకి కొంచెం ఊహ తెలిసిన టైంలో ఇది సెకండ్ బర్త్డే కదా. సో తనకి కొంచెం కొంచెం అర్థమవుతుంది కాబట్టి తను బాగా ఎంజాయ్ చేసింది. రోజు అన్నం తినేటప్పుడు కిడ్స్వి బర్త్డే వీడియోస్ ఉంటాయి కదా, అలాంటివి చూస్తూ తింటుంది అనమాట. ఈరోజు తన బర్త్డే కూడా అట్లానే సెలబ్రేట్ చేసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నెక్స్ట్ సురేష్ కట్ చేశాడు కేక్ కిడ్స్ అందరితో కలిపి. ఈరోజు తన బర్త్డే కూడా కదా, సో అట్లా ఇద్దరికి సపరేట్గానే తీసుకొచ్చాము. జనరల్గా అయితే నేను సురేష్కి నైట్ 12 కట్ చేయించేదాన్ని కేక్. కాకపోతే ఈసారి అక్క బావ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి అలా చేయలేదు. సో ఇంకా సురేష్కి కూడా కేక్ తీసుకొని వచ్చారు బావ వాళ్ళే. సో ఇట్లా అయినాయి అన్నమాట ఇద్దరు బర్త్డే. అండ్ జనరల్గా సురేష్కి ఇట్లాంటివన్నీ ఇష్టం ఉండవు, కేక్ కట్ చేయడం తన బర్త్డేకి. కాకపోతే కిడ్స్కి సెలబ్రేట్ చేస్తాం కానీ మనకెందుకులే అంటాడు. కాకపోతే మేము వినంగా, అందుకే తీసుకొచ్చాం కేక్. ఇంకా ఈ నలుగురు కలిసి ఒక్క స్టిల్ ఇప్పిద్దామంటే వీళ్ళ నలుగురితో అబ్బా 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 ఎంత సేపు బతిమలాడిపించుకున్నారు తెలుసా. ఒకసారి ఒకరు ఇటు చూస్తారు, ఒకసారి అటు చూస్తారు. ఒక చిన్న స్టిల్ కోసం మాకు ఒక 10 minutes పట్టింది టైం. అందులోకి ఈ సాయిగాడు కేక్ తీసుకొని ఇంకా వాడే తినేస్తున్నాడు అనమాట. ఇంకా నాకు కొంచెం కావాలి, కేక్ బాగుంది కదా, చాలా బార్బీ కేక్. అప్పుడు సుహవి సెకండ్ బర్త్డే అప్పుడు కూడా ఇలాంటి కేకే తీసుకొచ్చాము. వీళ్ళకి కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా ఇట్లాంటివి తీసుకొస్తే. సో ఇట్లా ట్రై చేసినాం అనమాట ఈసారి కొంచెం కేక్ని. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత, కేక్ తినడం అయిపోయిన తర్వాత కిడ్స్ వీళ్ళందరూ కలిసి సాయి గాడికి ఒక టాయ్ తీసుకొని వచ్చారు. అది వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట. సాహిత్యకేమో దానిపైన ఉన్న స్టిక్కర్ని ఎప్పుడెప్పుడు పీకేద్దామా అని ఉంది. సో ఆమెనైతే అదే పనిలో ఉంది. దానికి లోపల ఉన్న టాయ్ కన్నా పైన ఉన్న స్టిక్కర్ బాగా నచ్చింది. నెక్స్ట్ అత్తయ్య మావయ్య కూడా సాహిత్యాన్ని ఆశీర్వదిస్తున్నారనమాట. చాలా చిన్నది కదా, చాలా గారవం చేశారనమాట అత్తయ్య. సాహిత్య కూడా అంతే, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట వాళ్ళతో. నెక్స్ట్ ఏమో ఇంకా బావ వాళ్ళు కూడా సాహిత్యకి చాలానే గిఫ్ట్స్ వచ్చాయి. మంచిగా అన్నీ తీసుకొని నా కోసమే తీసుకొచ్చారా ఇవన్నీ అన్నట్టు మొహం పెట్టింది తనైతే. అక్షంతలు అవన్నీ వేస్తుంటే ఆమెమో తీసేసుకుంటుంది. ఏంది ఇవన్నీ నా పైన వేస్తున్నారు అనుకుంటుందేమో మేబీ. కాకపోతే తనకి అట్లా వేసుకోవడం ఇష్టమే. ఇంట్లో జనరల్గా బియ్యం అట్లా ఎప్పుడైనా కనిపిస్తే తీసి పోసుకుంటూనే ఉంటుంది తలపైన. ఈరోజు కూడా మేమందరం వేస్తుంటే తను తీసేసుకుంటుంది. ఇట్లా మేమందరం అయితే తర్వాత కొన్ని ఫొటోస్ కూడా దిగినాము. అబ్బా, ఒక్క ఫోటోలో కూడా ఒక్కరం కూడా సరిగా చూడలేదు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పిక్ తీసుకుంటున్నారనమాట. ఒక పిక్ తీసుకోవడానికి అమ్మో చాలా టైం పట్టింది. ఒకరు అటు వెళ్తారు, ఒకరు ఇటు వెళ్తారు. నాకు కేక్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బెలూన్ కావాలి. ఆ బెలూన్లో కూడా మళ్ళీ కలర్స్, నాకు ఆ కలర్ కావాలి, నాకు ఈ కలర్ కావాలి అని. మా సాహిత్యానేమో గిఫ్ట్స్ అన్నీ చెక్ చేసుకుంటుంది, నాకు ఏమేమి వచ్చినాయా, ఏమేమి ఖరాబ్ చేద్దామా అని. ఇంకా ఈ లోపల కిడ్స్ అందరేమో కేక్ ఇంకా స్నాక్స్ అయితే తింటున్నారు. కిడ్స్కి ఇంకా ఈ ఏజ్లో ఇదే కదా మంచిగా ఎంజాయ్మెంట్. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అందరు కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. కిడ్స్ బర్త్డేస్ వాళ్ళ ఫ్రెండ్స్తో చేస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా వీళ్ళైతే వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసిండ్రు. తర్వాత వాడికి వచ్చిన హార్ట్స్ అయితే చాలా చాలా నచ్చింది. సుహావి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది గిఫ్ట్ ఇది. ఇంతకుముందు సుహావి దగ్గర ఒక టాయ్ ఉండే, అదొక గర్ల్ బేబీది. అది కూడా ఇట్లా సౌండ్ వస్తూ తిరుగుతుందనమాట. సో ఇది కూడా అలాంటిది. సాహిత్యకి ఇట్లాంటి టాయ్స్ అంటే చాలా చాలా ఇష్టం. అవి అటు ఇటు వెళ్తుంటే లైట్ వస్తుంది, సౌండ్ వస్తుంది, చాలా చాలా నచ్చుతాయి సాహిత్యకి ఇట్లాంటివి. సో ఫైనల్గా సాహిగాడి సెకండ్ బర్త్డే ఇట్లా ఎంజాయ్ చేసినాం మేమందరం కలిసి. ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసినాము. ఒకసారి చివరిగా ఒకసారి ఆ డెకరేషన్ ఫోటోని కూడా మళ్ళీ తీసుకుంటున్నాం అనమాట. ఇట్లాంటివన్నీ మెమొరీస్ లాగా చాలా బాగుంటాయి కదా తర్వాత చూసుకోవడానికి. ఏదైనా ఫ్యామిలీ అందరితో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.